ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల విధుల నుంచి సచివాలయ ఉద్యోగుల్ని తప్పించాలని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సీఈసీ రాజీవ్ కుమార్కు విజ్ఞప్తి చేశారు. సార్వత్రిక ఎన్నికల నిర్వహణ సన్నద్ధతపై విజయవాడ వచ్చిన చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్తో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఎన్నికల విధుల్లో సచివాలయ ఉద్యోగుల్ని తప్పించాలని కోరారు. రాష్ట్రంలో నిష్పక్షపాతంగా ఎన్నికలు జరపాలని కోరారు. ప్రతి చోట దొంగ ఓట్లను చేర్పించేందుకు జగన్ ప్రభుత్వం సిద్ధమైందని, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పనిచేసిన అధికారి గతంలో ఎదుర్కొన్న ఇబ్బందులు, కేంద్ర హోంమంత్రిని భద్రత కోసం అభ్యర్థించాల్సిన పరిస్థితి ఏపీలో ఉందని గుర్తు చేశామన్నారు. ఎన్నికల నిర్వహణలో సమర్థులైన అధికారులను వినియోగించాలని, ఏపీలో అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్న అధికారులు జాబితాను ఈసీకి అందజేసినట్టు తెలిపారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీలో ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఓటర్ల జాబితాలో జరిగిన అవకతవకలపై ఫిర్యాదు చేశామన్నారు. ఏపీలో అధికార దుర్వినియోగం జరుగుతుందన్నారు పవన్ కళ్యాణ్. నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగేలా చూస్తామని ఎన్నికల సంఘం హామీ ఇచ్చినట్లు తెలిపారు. వాలంటీర్ వ్యవస్థ రాజ్యాంగ వ్యతిరేకమన్నారు. అయితే ఎన్నికలు పారదర్శకంగా జరిగేందుకు చర్యలు చేపట్టాలన్నారు. మరి ఏపీలో దొంగ ఓట్లపై ఈసీకి ఫిర్యాదు చేశామన్నారు. బోగస్ ఓట్లపై పూర్తి వివరాలను ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లినట్టు పవన్ కళ్యాణ్ చెప్పారు. ఈసీకి అందే ఫిర్యాదులపై తక్షణం చర్యలు తీసుకోవాలని కోరినట్టు చెప్పారు. సీఎస్ ర్యాంకులో ఉన్న అధికారి కేంద్రాన్ని భద్రత కోరే పరిస్థితి ఏపీలో మాత్రమే ఉందన్నారు. నిష్పక్షికంగా ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలని కేంద్రం నిర్ణయించుకోవడం వల్లే ఈసీ బృందం పూర్తి స్థాయిలో విజయవాడ తరలి వచ్చిందన్నారు. ప్రతి నియోజకవర్గంలో నమోదవుతున్న దొంగ ఓట్ల తొలగింపు మీద దృష్టి పెట్టాలని కోరినట్టు చెప్పారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బైండ్ ఓవర్ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు. అధికారుల నియామకం, బదిలీల విషయంలో అక్రమాలు జరుగుతున్నాయని ఈసీకి ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. వాలంటీర్ల, సచివాలయ ఉద్యోగులను ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని కోరినట్టు చెప్పారు. ఏపీలో దళితులు నామినేషన్లు వేసే పరిస్థితి లేదని చెప్పామని, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎన్నికల నిర్వహణకు కట్టుబడి ఉంటామని హామీ ఇచ్చారన్నారు. రాష్ట్రంలో ఎన్నికల తర్వాత ఖచ్చితంగా ప్రభుత్వం మారిపోతుందనే విశ్వాసం వ్యక్తం చేశారు. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఫస్ట్ టైం చాలా కాలం తర్వాత ఫుల్ ఎలక్షన్ కమిషన్ రావడం దాని తాలూకు సీరియస్నెస్ తెలియజేస్తూ ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు చాలా ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలి అని కేంద్రం ఎన్నికల సంఘం మన నిర్ణయం తీసుకున్నందువల్లే ఈ రోజున ఫుల్ ఎలక్షన్ కమిషన్ ఆంధ్రప్రదేశ్ విజయవాడలో రావడం జరిగింది. చంద్రబాబు గారు తెలుగుదేశం పార్టీ నుంచి 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు, ప్రతిపక్ష నాయకులుగా ఉన్నారు. ఆయన సుదీర్ఘమైన అనుభవంలో కూడా నేను ఎన్నిసార్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఎలా జరిగినాయని చాలా బాగా వివరించారు. ఎంత ఫెయిర్ ఎలక్షన్ జరగడానికి ఆయన సాయశక్తులు ఎలా కృషి చేశారో చెప్పారు. జనసేన తరపు అలాగే వైసీపీ ఏమేం చేసింది ఇప్పుడు దాకా, దొంగ ఓట్లు ఎలా రిజిస్టర్ చేశారు, చంద్రగిరి ఇందాక మీరు చెప్పినట్టు చంద్రగిరిలో దాదాపు 1,00,000 పైచిలుకు ఓట్లు దొంగ ఓట్లు నమోదు చేస్తే దాదాపు దాంట్లో 1/4 ఆల్మోస్ట్ దాన్ని యాక్సెప్ట్ చేశారు. ఇలా ప్రతి చోట, ప్రతి నియోజకవర్గంలో, ప్రతి బూత్లో ఏ స్థాయిలో దొంగ ఓట్లు నమోదవుతున్నాయి, ఎలా తీసేయాలి, వీటి మీద చాలా స్పష్టంగా వివరించారు. జనసేన తరపు నుంచి నేను ప్రత్యేకంగా వివరించింది ఎలక్షన్ కమిషన్కి, మా వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి లా అండ్ ఆర్డర్ కంప్లీట్గా దిగజారిపోయింది. ఎవరన్నా ప్రజాస్వామ్య హాని జరుగుతుంటే గొంతెత్తితే పొలిటికల్ పార్టీస్ కానీ, వ్యక్తులు కానీ, ప్రైవేట్ వ్యక్తులు కానీ వాళ్ళందరి మీద కేసులు ఎలా పడుతున్నాయి, కేసులు ఎలా చేస్తున్నాయి, ముఖ్యంగా బైండ్ ఓవర్ కేసులు ప్రత్యేకించి పొలిటికల్ పార్టీ టీడీపీ వారి మీద కానీ, జనసేన కార్యకర్తల మీద కానీ ఇవన్నీ చాలా క్లియర్గా తెలియజెప్పడం జరిగింది వారికి. అలాగే పోలీసు అధికారులని ఇప్పుడు సడన్గా మారుస్తూ ఉన్నారు. లాస్ట్ 2 నెలలుగా మార్చేస్తూ ఉన్నారు. మళ్ళీ ఎన్నికలు సంఘం వచ్చేటప్పటికి మళ్ళీ వాళ్ళకి కావాల్సిన అధికారులను తిరిగి అక్కడ వేయించుకునేలాగా తీసుకొచ్చిన ప్రణాళికలు చేస్తాం, అది కూడా బలంగా తెలియజేస్తాం. అలాగే మహిళా కానిస్టేబుల్స్ ప్రత్యేకించి సంబంధం లేని చోట్ల వాళ్ళు దాదాపు 87 నియోజకవర్గాల్లో వాళ్ళు పెట్టారు. అది వాళ్ళు దూరం చేయమని ప్రత్యేకంగా ఆయన వివరించారు. నేను ఇంకోటి ప్రత్యేకించి నేను చెప్పింది ఏంటంటే, వాలంటీర్స్ అనేది విలేజ్ సచివాలయం అనేది ప్రత్యేకించి అది యాంటీ కాన్స్టిట్యూషనల్ బాడీ. వాళ్ళని దయచేసి ఎన్నికల సమయంలో వాళ్ళని ఉపయోగించొద్దని చెప్పి ప్రత్యేకించి విన్నవించాం. అలాగే మేము కోరుకుంది ఏంటంటే, మీరు కనుక సంపూర్ణంగా దీని వైపు చూడకపోతే, దీని పారదర్శకత కన్నా దీని ఎలక్షన్లు చేయకపోతే ఇక్కడ ప్రజాస్వామ్యం కూలి అయిపోద్ది, ఇక్కడ హింస ఎక్కువైపోద్ది.
అలాగే గత స్థానిక ఎన్నికల్లో కూడా ఏ స్థాయిలో కనీసం ఒక దళిత యువకుడు లాంటి ఒక కనీసం నామినేషన్ వేసే పరిస్థితిలో కూడా లేదు, అందరినీ చేశారని చెప్పి చాలా ప్రత్యేకించి అది వివరించాం. ఖచ్చితంగా వాళ్ళు ఒకటే ఎన్నికల ప్రధానాధికారి ఒకటే చెప్పారు ఆయన CEO, మేము చాలా కట్టుబడి ఉన్నాం, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిగేలా కట్టుబడి ఉన్నాం అని చెప్పి అంత భరోసాగా ఎప్పుడు మాట్లాడటం. ఖచ్చితంగా ఇది కేంద్రం చాలా సీరియస్గా తీసుకున్న ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్లోనే తెలియజేస్తూ ఉంది. ఈసారి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ ఉంటాయి, ప్రభుత్వాలు మారుతాయి అనే నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అలాగే ఈ పరిస్థితుల్లో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను.